హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ష సాయి హోటల్ ముచ్చట్లు. ఈ రోజు వీడియో ఏంటంటే మా హోటల్లో దొరికే ఉల్లి గట్టి పకోడీ అండి. ఈ ఉల్లి గట్టి పకోడీ ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీ అందరికి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఉల్లిపాయలండి. ఉల్లిపాయ పెద్దగా ముక్క కట్ చేసుకోవాలి. చిన్న ముక్క పనికిరాదండి ఉల్లి పకోడీకి, పెద్ద ముక్కే కట్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఆకుకూర ఏది ఉంటే అది వేసుకోవచ్చు, బాగుంటుంది. ఏ ఆకుకూర వేసుకున్నా బాగుంటుంది. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ తగినంత సాల్ట్ వేసిన తర్వాత బాగా గట్టిగా రఫ్ చేయాలండి. రఫ్ చేస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే ఉల్లిపాయలో ఉన్న నీరంతా దిగిపోయి నీరు వచ్చేస్తుందండి. మనం వాటర్ పని లేకుండా వాటర్ బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. లైట్ గా వేసుకోవాలండి, ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు. 1 స్పూన్ 2 స్పూన్లు అట్లా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత బియ్యం పిండి వేసుకోవాలండి. మనం వేసేది గట్టి పకోడీ కదండి, దానికోసం క్రిస్పీగా ఉండాలి. పకోడీ క్రిస్పీగా ఉండాలంటే బియ్యం పిండి ఖచ్చితంగా యాడ్ చేయాలండి. మెత్తగా లేదు శనగపిండి ఒక్కటే వేసుకుంటామంటే మీ ఇష్టం, వేసుకోవచ్చు, అది మెత్తగా ఉంటుంది. క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండి కంపల్సరీగా యాడ్ చేయాలి. తర్వాత శనగపిండి వేసుకోవాలి. రెండు కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. గట్టిగా ఉల్లిపాయ అన్ని ఐటమ్స్ మొత్తం మిక్స్ అయ్యేలా గట్టిగా రబ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకుంటే ఉల్లిపాయలో ఉన్న నీరు మొత్తం దిగిపోయి పిండిని బాగా కలుపుతుందండి. ఇలా కలిపినప్పుడు వాటర్ సరిపోలేదనంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే లూజ్ అయిపోతుంది. ఒక చిన్న గ్లాసు సరిపోతుందండి, ఒక టీ గ్లాసు అంతే వాటర్, ఎక్కువ వేసుకోవద్దు. అంతే, చిన్న గ్లాసు సరిపోతుంది. బాగా రఫ్ చేసి గట్టిగా ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపి పెట్టుకోవాలి. మీకు ఏదన్నా వీడియో కావాలి, ఏ ఐటమ్ అన్నా మాకు చూపించండి అని మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చూపించడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ ఒక కామెంట్ చేశారండి ఒక సబ్స్క్రైబర్స్, మీ హోటల్లో దొరికే టమాటా పచ్చడి, పల్లి కొబ్బరి చట్నీ, చిన్న పునుగు ఎలా చేస్తారో చూపించండి అని కామెంట్ చేశారు. కంపల్సరీగా చూపిస్తానండి. టైం దొరికినప్పుడల్లా ఒక్కొక్క వీడియో చేసి చూపిస్తాను. పకోడీ ఇలా విసరాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా విసరాలి. ఇలా విసిరితేనే మీకు మంచిగా ఉంటది, కుప్పల్లాగా వేయద్దు. కొంచెం కొంచెం తీసుకొని ఇలా విడదీస్తున్నట్లు వేయాలి. అప్పుడు బాగుంటుంది, పకోడీ క్రిస్పీగా వస్తుంది, బాగుంటుంది. పకోడీ అంతా పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. పకోడీ తీసిన వీడియో మిస్ అయిపోయిందండి. మీకు ఏదన్నా ఐటమ్ కావాలి అన్నప్పుడు నాకు కామెంట్ చేయండి, ఒకటి నేను ట్రై చేస్తాను పెట్టడానికి. ఓకేనా? బాయ్ అండి. మా ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ చేయండి, వీడియోకి షేర్ చేయండి. పకోడీ వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. ఉల్లి గట్టి పకోడీ అండి, మా హోటల్లో దొరికే స్పెషల్. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.